షర్మిల ఇంటరాక్టివ్ సెషన్ కాస్త పెద్ద ఎదురు దెబ్బ అయింది. ప్రతి చోట రాష్ట్రాన్ని అంతా నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, సర్వనాశనం చేసేసాడు. ఆయనకి ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి, జగన్ జై జగన్ అంటం కాదు అంటూ ప్రశ్నిస్తోంది. వాళ్ళు అక్కడ జై జగన్ అంటున్నారు కానీ ఆన్సర్ చేయలేదు. కానీ మొట్టమొదటిసారి ఆమెకి ఒక షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ షర్మిల ముందే జగన్కి ఎందుకు ఓటేయాలో ఓ యువకుడు వివరించాడు. అదేంటో ఒకసారి విందాం. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా ఈ సమస్యలు ఏముంటే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలు ఏవో మీరు చెప్తున్నారు, కానీ అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే మిమ్మల్ని మేము అభిమానిస్తాం అంటే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. తప్పకుండా మీరందరూ మాట కలిసినట్టు రండి. ఇది షర్మిలకి పాపం షర్మిల కూడా మైక్ లాగేసుకోకుండా ఇదివరకు తరహాలో చంద్రబాబు గారి మీటింగ్ స్టేజ్లో జరిగినటువంటి తరహాలో కాకుండా మైక్ లాగేసుకుండా విన్నది. ఓవరాల్గా చూస్తే షర్మిల సమక్షంలో అతను మాట్లాడిన మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.